హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇందాక 60th క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి నేను ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం అనేది స్కెల్టన్ ఆఫ్ ది సెల్ కాదు అని చెప్పాను. బట్ దట్స్ రాంగ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్కెల్టన్ ఆఫ్ ది సెల్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ వన్. Whereas the smooth endoplasmic reticulum is rich in actively protein secreting cells. ఇది తప్పు. ఎందుకంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం అనేది లిపిడ్ అండ్ స్టెరాయిడ్ సెల్స్ ను మాత్రమే సింథసైజ్ చేసి సెక్రెట్ చేస్తూ ఉంటుంది. దిస్ ప్రోటీన్ సెక్రేటింగ్ సెల్స్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ది రఫ్ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం. సో ఇది తప్పు. ఓన్లీ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం ఈజ్ ఇండీడ్ కాల్డ్ యాజ్ ది స్కెల్టన్ ఆఫ్ ది సెల్. Okay, so moving on. Match the following. Cell organelle endoplasmic reticulum. Endoplasmic reticulum దేనికి ఉపయోగపడుతుంది? సో ఇక్కడ వాడు చెప్తుంటే స్మూతా లేకపోతే రఫ్ అన్న చెప్పలేదు, బట్ లిపిడ్స్ అన్నది చెప్పాడు కాబట్టి స్మూత్ అని అనుకుని ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం పెట్టుకుని A3 అనుకున్నాం. ఫ్రీ రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఎప్పుడు కూడాను ప్రోటీన్ సింథసిస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో సింథసిస్ ఆఫ్ నాన్ సెక్రేటరీ ప్రోటీన్స్ బి అనేది 4 అనుకున్నాం. నెక్స్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది సెల్యులర్ రెస్పిరేషన్ కి సంబంధించి, సో సి అనేది 1. అండ్ కాంట్రాక్టైల్ వాక్యూల్, దీస్ ఆర్ రిలేటెడ్ టు ఆస్మోరెగ్యులేషన్ అండ్ సెక్రేషన్. సో 3, 4, 1, 2 కరెక్ట్ ఆన్సర్ ఇస్ ది ఫస్ట్ వన్. Which one of the following organelles takes part in the formation of acrosome in human sperms? సో దీంట్లో వచ్చేసరికి ఆక్రోజోమ్ అనేది ఏది ప్లేస్ చేస్తుంది, ఆక్రోజోమ్ కింద ఏది మారుతూ ఉంటుంది అని అన్నాడు హ్యూమన్ స్పెర్ సెల్స్ లోని ఉన్నదాన్ని. సో లెట్స్ సీ. గోల్జీ బాడీస్. ఆన్సర్ ఇస్ గోల్జీ కాంప్లెక్స్ లేదా గోల్జీ ఆపరేటస్ ఏదైతే ఉందో. ఇప్పుడు స్పెరమ్ సెల్ చూసుకున్నాం అనుకోండి, ఇలా కొనలా ఉంటుంది, దానికి టెయిల్ అనేది ఉంటుంది, దానికి ఒక క్యాప్ లా ఉంటుంది. ఆ క్యాప్ దాన్నే ఆక్రోసోమ్ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఈ ఆక్రోసోమ్ అనేది గోల్జీ బాడీస్ ఏదైతే ఉందో అదే ఆక్రోసోమ్ కింద ఫ్యూజ్ అవుతుంది లేదా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో Golgi bodies is the right answer. Next one. The lysosome is formed from which of the following cell organelles? Lysosome అనేది దేని నుంచి ఏ సెల్ ఆర్గనల్ నుంచి ఫార్మ్ అవుతుంది అని అంటే కనుక లెట్స్ సీ. I think it should be Golgi complex. I think. Yes. The right answer is the Golgi complex. Golgi complex నుంచే ఈ లైసోజోమ్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. గోల్జీ బాడీస్ నుంచే ఈ లైసోజోమ్స్ అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. సో థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద సింగిల్ స్టాక్ ఆఫ్ గోల్జీ apparatus ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఫంగై ఇస్ కాల్డ్ యాజ్ డిక్టిఓజోమ్స్. ఈ గోల్జీ కాంప్లెక్స్ అనేది ప్లాంట్ సెల్స్ ఉండే వాటిని డిక్టిఓజోమ్స్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్, ఇంపార్టెంట్ సైట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఈజ్. ఎక్కడ ఫార్మ్ అవుతూ ఉంటుంది గెస్ చేయగలుగుతారా? గోల్జీ apparatus. గ్లైకోప్రోటీన్ మరియు గ్లైకోలిపిడ్స్ అనేవి దే గెట్ సింథసైజ్డ్ ఇన్ ది గోల్జీ కాంప్లెక్స్ ఆర్ ది గోల్జీ apparatus. సో B is the right answer. Next one. Main function of the Golgi bodies is secretion. Secretion అనేది మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు ఎంతో యూస్ఫుల్ రిసోర్స్ఫుల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతూ ఉండండి. ఎన్నో రకాల ఛానల్స్ చూస్తూ ఉంటారు. సో ఎన్నో రకాల ఛానల్స్ లో వచ్చేసరికి వాళ్ళు ఏదేదో సొల్లు చెప్తూ ఉంటారు. ఆ సొల్లంతా విన్న తర్వాత లాస్ట్ లో ఇది కనుక్కోండి ఇది కనుక్కోండి అని ఏదో బిస్కెట్ పడేసినట్టు చెప్తారు. అలా కాదు, ఇక్కడ మన బిస్కెట్ ప్యాకెట్లు, మ్యాగీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, గోల్డ్ అన్ని శనగలు అన్ని ఒకేసారి ఇక్కడ ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఏమి అలాగా చిన్నగా పడేసినట్టు కాదు. ఇట్స్ ఎ హ్యూజ్ రిసోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ దట్స్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ డైలీ, రెగ్యులర్లీ అండ్ ఫ్రీక్వెంట్లీ.
సో డోంట్ మిస్ అవుట్. ఓకే, సో థ్యాంక్ యూ.